श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयद् अखिलशक्तिधरस्वधाम्नाम् अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। सर्वत्र गोविन्दनाम संकीर्तनं गोविन्द गोविन्द। ॐ नमो नारायणाय। नारायण 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 नारायण। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం దశమ స్కందములో శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాలలీలను మనం వింటున్నాం. గడచిన సత్సంగములో విప్రపత్నులకు భగవానుడు అనుగ్రహించి వాళ్ళకి జీవన్ముక్తిని ప్రసాదించాడు. భాగవతము అంటే చాలా అర్థాలని మనం ఇప్పటి వరకు విన్నాము. భాగవతం అంటే భగవంతుడు, భగవంతుడు. భాగవతం అంటే జ్ఞానము. ఏ జ్ఞానముచే ఒక జీవుడు తన స్వరూపమును ఆత్మగాను బ్రహ్మగాను తెలుసుకోగలుగుతాడో అది బోధించేటువంటి ఆ జ్ఞానమునకు పేరు భాగవతము. భాగవతం అనేటువంటిది ఒక పుస్తకము మాత్రము కాదు, ఏదో వ్యాసుల వారు రాసినటువంటి ఈ ప్రత్యేకమైన గ్రంథం మాత్రమే అనుకోకూడదు. వేదములు ఉపనిషత్తులు అన్నీ కూడా భాగవతమే. సో భాగవతం అంటే అర్థం జ్ఞానం. ఎందుకు? భగవంతుడు కదా, దీంట్లో అంతా భగవంతుని గురించేగా మాట్లాడుతున్నాం, బ్రహ్మముని గురించే కదా మాట్లాడుతున్నాము. అప్పుడు బ్రహ్మము జ్ఞానస్వరూపుడు, భగవంతుడంటే జ్ఞానస్వరూపుడు. ఆయనకి వేరే మనం అనుకున్నట్లుగా సగుణ రూపములు నామములు ఉన్నట్లు కనిపిస్తున్నా కూడా నిర్గుణుడు నిరాకారుడు. కాబట్టి ఆ జ్ఞానము ఆత్మ కూడా నిర్గుణము నిరాకారమని, అది ప్రతి జీవి యొక్క స్వరూపము అదేనని,
అది ఒకటేనని మనకు తెలియచేసేటువంటి ఏ విద్య అయితే ఉన్నదో ఆ విద్య భాగవతము, జ్ఞానము. అందుకని ఇటువంటి అర్థము తెలుసుకుని ఈరోజు వినవలసిన కథని మనం చూద్దాం. ఈ విప్రపత్నులను ఉద్ధరించటం, వాళ్ళు ఒకే ఒకసారి కృష్ణుని చూడటానికి వచ్చారు. ఒకే ఒకసారి. ఆ ఒక్కసారి వచ్చి చూసినందుకే అక్కడ కృష్ణుడేమి బోధించలేదు. ఆ చూపుల వలననే, దృష్టి చేతనే వాళ్ళు జీవన్ముక్తులైపోయినారు. భగవంతుడు వాళ్ళని మరలా తిరిగి పంపించేశాడు. అంటే అనేక జన్మలలో చేసినటువంటి ఆ సాధన వాళ్లకు ఈ జన్మలో వాళ్ళ భర్తలకు వాళ్ళు యజ్ఞ కార్యములు, కర్మకాండములో చేసినటువంటి నిష్కామైనటువంటి సేవ వలననే వాళ్ళ మనస్సులు శుద్ధముగా ఉన్నాయి. అలా శుద్ధముగా ఉన్నటువంటి మనసులు కాబట్టే వాళ్ళ భర్తలకి అంత శుద్ధము కాకపోయినా కూడా, ఎందువలన శుద్ధము కాలేదంటాం? వాళ్ళు స్వర్గమును ఆశిస్తూ ఇంకా పైలోకములు కింద లోకములని ఆలోచిస్తూ అనుకుంటున్నారే కానీ ఈ బ్రాహ్మణ భార్యలు ఉన్నారే, వీళ్ళందరి మనస్సులో అంతఃకరణం అంత శుద్ధమైపోయి వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుడి గురించి విన్నారో, ఈ జీవితంలో చాలా విన్నప్పుడే ఆ కృష్ణుడి మీద వాళ్ళకి పరమ ప్రేమ అనురాగం ఏర్పడింది, భక్తి ఏర్పడినది. అటువంటి భక్తి ఏర్పడినటువంటి ఆ విప్రపత్నులు ఒకే ఒకసారి ఇంకా అప్పటి నుంచి వాళ్ళ మనస్సు భగవత్ చింతనలో ఉన్నది, స్వర్గము మీద లేదు. భర్తలు స్వర్గము కోసం యజ్ఞం యాగములు చేస్తున్నా కూడా వాళ్ళకి సేవ చేస్తున్నారు, నిష్కామంగా చేస్తున్నారు. ఎట్లా చెప్పగలం నిష్కామం అంటే? మాకు భగవంతుడు తప్ప ఇంకేమీ వద్దు అన్నారంటే అర్థం అది నిష్కామ భక్తి. భగవంతుడిని తప్ప మరేది అడిగినా కూడా అవి సకామ భక్తులు. అది సంసారములో మరల మనల్ని జనన మరణములనే చక్రములో పడవేసి ఇలా తిప్పుతూనే ఉంటుంది. స్వర్గమునికి వెళ్ళినా కూడా పర్మనెంట్గా అక్కడ ఉండనివ్వరు. అక్కడ పుణ్యం క్షీణించిపోతే మరలా ఈ లోకమో ఆ లోకమో ఎక్కడికో వెళ్ళాలి. ఇలా తిరగటం ఎందుకు? ప్రపంచం మొత్తమునకు కారణుడైనటువంటి ఆ భగవంతుడిని నేను కోరుకున్నానంటే, ఆ భగవంతుడితోటి ఒకటైపోయినానంటే, ఇంకా నాకు ఈ సంసారము, దుఃఖము, ఈ ఆశలు, కోరికలు, పుణ్యపాపాల భయాలు, కర్మ యొక్క భయము ఏవి ఉండవు. ఇంకా మరొక శరీరమే నేను తీసుకొని ఈ శరీరములో కష్టపడాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఇక్కడ విప్రపత్నులను ఉద్ధారణం చేశారు, జీవన్ముక్తులైపోయారు. అని భగవంతుడిచే అనుగ్రహించబడ్డ ఇలా పావనులైనటువంటి ఆ భార్యల యొక్క మహిమ వలన భర్తలు కూడా తర్వాత పశ్చాత్తాపపడి మారారు వాళ్ళు. కానీ వాళ్ళకి వెంటనే వీళ్ళకి దొరికినంత సులభముగా ఆ జీవన్ముక్తి దొరకలేదు. మేబీ తర్వాత ప్రయత్నం చేసి వింటే తర్వాత పొందుండవచ్చు. ఇక్కడ ఒక సుభాషితం చెప్తాను. ముఖ్యముగా భర్త భార్య అని చెప్పినప్పుడు, ఈ పుణ్యపాపం అని చెప్పినప్పుడు విషయం ఏమిటంటే, భార్య చేసిన పుణ్యం, భార్య చేసినటువంటి పుణ్యం ఓకే భర్తకు వెళ్ళదుట. కానీ భర్త చేసిన పుణ్యం భార్యకి వస్తుందిట. అంటే ఇప్పుడు భర్త చేసిన పుణ్యం భార్యకి వస్తుంది, భార్య చేసిన పాపము భర్తకి వెళుతుంది. ఇది సంబంధించే 4 విషయాలని కలిపి చెప్పేటువంటి ఒక సుభాషితం చెప్తాను. మొదట, రాజానాం రాష్ట్రజం పాపం. రాజుకుట ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు చేసిన పాపం రాజుకు చుట్టుకుంటుందిట. అందుకని ప్రజలను ధర్మ మార్గములు, పాపములు చేయకుండా నడిపించడం రాజు యొక్క కర్తవ్యం.
రాజానాం రాష్ట్రజం పాపం రాజపాపం పురోహితం. ఆ రాజు రాజ్యమును పరిపాలించే ఆ రాజే పాపిష్టుడై పాపం చేస్తుంటే ఆ పాపం ఎవరికి వస్తుందంటే ఆ రాజును నడిపిస్తూ ఆ రాజుకు మార్గదర్శనం చేస్తున్నటువంటి రాజ పురోహితుడు నాడే బ్రాహ్మణుడు ఆయనకు చుట్టుకుంటుందిట. అప్పుడు రాజుని సక్రమైన మార్గంలో నడిపించే విధముగా ఆ రాజపురోహితుడు ఆ రాజుని నడిపిస్తుండాలి, రాజు ప్రజలను నడిపిస్తుండాలి. ఇక్కడ మనకు కావాల్సిన విషయం మూడోది ఇక్కడ భర్తారం స్త్రీకృతం పాపం. స్త్రీ గనక పాపం చేసిందంటే అది భర్తగా వస్తుందిరా. అందుకని గమనించుకొని, ఇది సత్యమండి, శాస్త్రంలో చెప్పింది. కాబట్టి భార్య చేత బాగా పుణ్యాలే చేయించుతూ భర్త ప్రయత్నిస్తుండాలి. భర్త చేత కూడా భార్య పుణ్యమును చేసే కార్యములనే చేయిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే భార్య పాపము చెయ్యనందువలన అది భర్తగా రాదు, భర్త పుణ్యము చేయటమే చేస్తున్నందువలన అది పాపం భర్త చేయలేదు కాబట్టి పుణ్యం చేస్తాడు కాబట్టి అది భార్యకు వస్తుంది. ఇట్లా చెప్పి నాలుగోది ఏంటంటే శిష్యాణం పాపం గురుం వ్రజేత్. శిష్యుడు ఏదైనా పాపం చేశాడంటే ఆ శిష్యుడికి బోధించినటువంటి ఆ గురువుకి ఆ పాపం చుట్టుకుంటుందిట. చూడండి, అందుకని అప్పుడు గురువు చాలా జాగ్రత్తగా బోధించి మార్గదర్శనం చేయాలి. ఈ విషయం మనకి ఇక్కడ ఈ సందర్భంలో సముచితముగా ఉందని చెప్పాను. తర్వాత అధ్యాయమునందు అథశ్చతుర్వింశోऽధ్యాయః. ఇక్కడ శుకదేవులు వారు తర్వాత కథ చెప్తున్నారు. ఇంద్రుడికి గర్వభంగం చేయటం. ఇంద్రుడికి గర్వం వచ్చింది. ఆ ఇంద్రుడి కోసం యాదవులందరూ తలపెట్టి చేయాలనుకున్నటువంటి యాగమును కృష్ణుడు ఆపేసి దాన్ని గోవులకు బ్రాహ్మణులకు గోవర్ధన పర్వతమునకు చేయాలని చెప్పి భగవంతుడు ఉపదేశిస్తాడు. సో ఎప్పుడైతే ఈ గోపుడు ఆ గ్రామంలో పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారో ఇలా చేయబోతున్నాయి, వాళ్ళు వర్షం ప్రతి సంవత్సరం చేస్తారు, లేకపోతే కొన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు. అది అట్లా సంప్రదాయంగా వస్తున్నది. ఇంద్రుడు వేదములో ముఖ్యమైన దేవత. వేదములో వచ్చే రిచువల్స్ అన్నిటిలో ఇంద్రుడికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ వేదములో చెప్పినటువంటి వివిధమైన దేవతల ఆరాధనలే యజ్ఞ రూపములు ఉండేవి. సామాన్య జనులకు వచ్చినప్పుడు ఈ యుగంలో అవి పూజలుగా మారినాయి అంతే. అప్పుడు పర్జన్య దేవత, పర్జన్యం అంటే మేఘాలండి, మేఘములు వర్షాన్ని ఇస్తాయి. సో వర్షము బాగా పడాలంటే ఆ ఇంద్రుడికి మనం ఆరాధించి నైవేద్యాలు ఇచ్చి ఆయనని పూజించాలి యజ్ఞ యాగ రూపంలో అని చెప్పి వాళ్ళు తలపెడితే కృష్ణుడు అడిగాడు, ఏమిటి చేయబోతున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అని చెప్పి. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే భగవంతుడు అవతారమెత్తి భూలోకంలోకి వచ్చి భూలోకంలో మనుషులందరితోటి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆనందపరుస్తూ ఆయన అవతారాన్ని జరిపాడు. అదే సమయంలో దేవలోకంలో ఉన్నటువంటి కొంతమందితో కూడా ఆడుకోవాలని ఆయనకి ఉత్సాహం. అలా అందుకని చూసాము బ్రహ్మదేవుడు కూడా వచ్చి ఈ గోవులని ఆయన కూడా బ్రహ్మదేవుడు కూడా ఆడుకోవాలని వచ్చాడు. కానీ అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి సత్వగుణ సంపన్నుడే, సత్వగుణముతో కూడినటువంటి గర్వం వచ్చింది. ఆ గర్వమును కూడా తొలగించుటకు కృష్ణుడు అక్కడ ఒక చక్కటి ఆయన అద్భుతమైన లీలను చూపించాడు, మాయాశక్తిని. ఆ కథ విన్నాం మనం. ఇప్పుడు ఇంద్రుడితో కూడా ఆడుకుందామని ఆశ కలిగింది అని అనుకుందాం, ఇక్కడ చెప్పలేదు అట్లా. అప్పుడు ఇంద్రుడు విషయం ఏమిటంటే ఇంద్రుడికి కూడా ఇక్కడికి వచ్చి భగవానుడు ఏం చేస్తున్నాడో చూద్దామని అనిపించిందో ఏమిటో, కానీ
ఆ రాజసిక గర్వంతో అతడు ఈ తనకి చేసే ఈ యజ్ఞం ఆపినందువలన కోపం వచ్చింది. కాబట్టి ఇక్కడ ఇంద్రుడితోటి ఆడుకోవాలని ఒక ఆశ భగవంతుడికి, ఇంద్రుడికి కూడా గర్వభంగము చేయాలని చెప్పి ఒక ఉద్దేశముతోటి లోకంలో ఇది తెలియచేయాలి. ఈ విషయాన్ని ఏమిటి చూడండి, బ్రహ్మదేవుడైనా సరే, ఇంద్రుడైనా సరే, చంద్రుడైనా సరే, గర్వము అనేటువంటిది, అహంకారం అనేటువంటిది చూపిస్తే వాళ్ళ పదవులు సంపదల వలన భగవంతుడు సహించడు. ఏదో ఒక విధముగా వాళ్ళకి పాఠం నేర్పిస్తాడు. అందుకని ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. అహంకారం, గర్వము రాకూడదు, కోపము రాకూడదు. అది ఈ కథలో మనము చూడబోతున్నాము. మరొక విషయం ఏమిటంటే, కృష్ణుడు అప్పుడు వాళ్ళందరితోటి చెప్పాడు, పెద్దలతోటి, కాదు తండ్రి గారు, చూడండి, మనము ఆరాధించవలసినటువంటిది మనుషులకు వాళ్ళ కర్మలకు తగినట్లుగా, వాళ్ళ పుణ్యపాపములకు తగినట్లుగా వాళ్ళ జీవితాల్లో సుఖ దుఃఖాలు వస్తుంటాయి. దానికి ఇంద్రుడు చేసేదేముంది? ఈ ఊర్లో ప్రజలందరూ కనుక మంచి పుణ్యాత్ములైతే వర్షం బాగా పడుతుంది. కాబట్టి పుణ్యము చేసే మనుషులు, పుణ్యం ఎలా వస్తుంది? పుణ్యకర్మలు ఏమిటి? ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ప్రకృతిని ఆరాధించటం అనేటువంటి ముఖ్యత్వమును తెలుపుటకు భగవంతుడు ఈ లీలను చూపిస్తున్నాడు. ప్రకృతి యొక్క ఆరాధనం చూడండి. మనము భగవంతుడిని ఏం చేసాం? గుళ్ళల్లో ఏదో మనకు నచ్చిన రూపాలు, ఏవో పురాణంలో విన్న రూపాలని పెట్టి ఇమాజినేషన్ తోటి అక్కడ పూజలు పునస్కారాలని చేస్తున్నాం. ఇమాజినేషనే కదా. కానీ ప్రత్యక్షముగా కంటికి కనపడుతున్నటువంటి ఆ భగవత్ స్వరూపమైనటువంటి దేవతల రూపంలో ఉన్నటువంటి కొండలను, నదులను, చెట్లను, సముద్రమును, సూర్యుడిని, చంద్రుడిని ఆరాధించటం మానేశారు జనాలు. సత్యయుగమునందండి ఈ ప్రకృతిని, పంచమహాభూతములను ఆరాధించుటయే పూజ. అది దాని గురించి ధ్యానించుటయే ధ్యానము. దాని వలన వాడు తత్వమును తెలుసుకొని, ఈ మొత్తమునకు ఆధారమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమును తెలుసుకొని, అది వాళ్ళ హృదయంలోనే ఉందని తెలుసుకొని ముక్తులైనారు చాలామంది. కాబట్టి ఇక్కడేమైపోయినది, ఇప్పుడు ఈ యుగమునందు వచ్చేసరికి మనం చూడండి, దేవుడిని ఒక రూపంలో గుడిలో పెట్టేసి అది ఇమాజినేషన్ చేసుకుంటూ, మనం అనుకున్న విధముగా, మనకు నచ్చిన విధముగా చేస్తూ, ప్రత్యక్షముగా కనబడేటువంటి పంచమహాభూతములను, సూర్యుడునో, చంద్రుడునో, నక్షత్రములను, వీటన్నిటినీ గౌరవించటం, మర్యాద చూపించటం, రక్షించటం వదిలేసాం, తగ్గిపోయింది. ఇప్పుడు అదే కదా లోకంలో ప్రాబ్లం. అన్నిటినీ కలుషితం చేయటం మొదలుపెట్టాం. ఇప్పుడు గుడిలో గుడి దగ్గర నుంచి మళ్ళీ ఒక విషయం చెప్పి ప్రకృతి దగ్గరికి వద్దాం. గుళ్ళల్లో చూడండి, గుడి బయట ఊర్లో సరే, గుడిలోనే దేవుడిని మనము పెట్టి ఆరాధిస్తూ అక్కడికి వెళ్ళి అన్నీ చేసే చోటనే ఎంత చెత్త కుండీలు, దుర్గంధం వచ్చేట్లుగా ఎన్నో దేవాలయాలు అలా ఉన్నాయి. వెళ్ళిన మనుషులే అక్కడ అట్లా కుప్పంతా పోసేస్తారు. కాబట్టి అక్కడే ఎంగిలి ఉమ్మేస్తారు, ఏవేవో చేస్తారు. ఇంకా చెప్పాలంటే గర్భగుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేసి వచ్చేటప్పుడే తెలుసు, మన దేశంలోనే, ఆంధ్రాలోనే ఎన్నో దేవాలయాలు, శివాలయాలు కాదు ఏమైనా, ఆ అభిషేకం చేసినటువంటి పాలు, పెరుగులు, నెయ్యిలు ఏదేదో పోసి అవి చేసి, కొబ్బరి నీళ్ళు అభిషేకం చేసి ఆ నీరంతా బయటకు వస్తుంది ఇటు పక్కన. అక్కడ చూడండి ఎంత దుర్గంధం వస్తుంటుందో. మరి పక్కనే దేవుడు అంటున్నాము, ఇది శుభ్రం చేయటం చేతకాలేదు. అసలు ఏమేమి వేయాలి, ఏమేమి వేయకూడదు, అది ఎట్లా క్లీన్గా వెళ్ళేట్లుగా చేయాలనేది చెప్పండి. చాలా దేవాలయాలు అంతే. దేవాలయాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి. ఆ చుట్టూ ప్రాకారాలు కానీ అక్కడిక్కడ కానీ వెళ్ళేప్పుడు అన్ని గబ్బిళాల కంపు, లేకపోతే ఈ కుళ్ళిపోయిన కొబ్బరికాయల కంపు ఇట్లానే ఉంటుంటాయి. ఇంకా బయట చెప్పాలా,
గుడి దగ్గర గుడిలోనే స్వామికి దగ్గర ఇట్లా ఉంటే కాబట్టి మనము ప్రకృతిని పూజించి గౌరవించటం చెయ్యకపోతే ఈ భక్తి ఏమి ప్రయోజనపడదు. ప్రయోజనపడకపోవడం కాదు, నష్టం చాలా ఏర్పడుస్తుంది. ఆ నష్టం ఇప్పుడు భూదేవిని గౌరవించటం పూజించటం వదిలేసాం, ఇష్టానికి భూదేవిని నష్టపరుస్తున్నాం. నదులను గౌరవించట్లేదు, పూజించటం లేదు. నదుల్లో అంత కలుషితం చేసి నదుల్లోనే ఉమ్మేసి మలమూత్రాలు విసర్జన చేసి బట్టలు ఉతికి ఇలా నదులను కలుషితం చేస్తున్నాం. సముద్రంలో ఊర్లో ఉన్నటువంటి అంత వేస్ట్ మొత్తాన్ని లారీలుగా సముద్రంలో కొడుతున్నారు. అన్ని ఫ్యాక్టరీలు, అన్ని ఇండస్ట్రీలు. అదే ఇవన్నీ నిన్ను కనుక్కొని ఇవన్నిటిని సైన్స్ అని చెప్పి ప్రకృతిలో ఉన్న విషయాలే. ఇప్పుడు కార్బన్ కానీ ఈ వాహనాలు నడిచేటందుకు ఇంధనములు ఇవన్నీ భూమిలో నుంచి కనుక్కున్నవే. కానీ అది ఉండవలసిన రీతిలో ఉండనీయకుండా దానిని నువ్వు ప్రాసెస్ చేసి ఏదో స్వప్రయోజనం కోసం బాగా ఉపయోగించుకోవాలని అన్నప్పుడు ఏమైందంటే అది సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ సైడ్ ఎఫెక్ట్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. వాయు కలుషితము, నీరు కలుషితము, అన్నీ కలుషితమే. కొండలను నరుకుతున్నాము, పగలగొడుతున్నాము. వాటినన్నిటిని రోడ్లు చేయాలని చెట్లను, అడవులనైతే నరికేస్తున్నాం. కాబట్టి ఇట్లా ఇంత ఘోరముగా ప్రకృతి చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఎట్లా గౌరవించి పూజించి మనము కాపాడాలో మనకు తెలియలేదు. కానీ సివిలైజేషను మేము బాగా అభివృద్ధి అయినాము అనుకుంటున్నాము, చెప్తున్నాము. ఇంతకంటే పిచ్చితనం ఇంకేమైనా ఉందా? హౌ ఇట్ ఈస్ foolishness. There is nothing more foolishness than this. ఇంకా కొంచెం చెప్తాను ఈ విషయం. కథ చిన్నదే కానీ విషయం ఇంత ఉన్నది దాంట్లో. ఇట్లా ఇంత ఘోరంగా అన్ని వైపులా సముద్రంలో మనం చేసేటువంటి అక్రమం, కలుషితం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. భూమిలో చేస్తున్నటువంటి, భూమి మీద చేసినటువంటివి అన్నిటికీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆకాశంలో వాయువును కలుషితం చేయటంలో, జలము కలుషితం, నదులు కలుషితం చేయటంలో వచ్చినాయి. వీటన్నిటి వలన ఆ దేవతలందరుట భగవంతుడి దగ్గరికి వెళ్ళి పరమాత్మ దగ్గర ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు? ఇంతకుముందు ఎప్పుడు పురాణంలో కాదండి, ఇప్పుడు ఇంత ఘోరమైపోయింది. మేము వాళ్ళని ఇంకా హద్దు మీరిపోతున్నారు ప్రజలు కలియుగంలో అని చెప్పి ప్రార్థించడం వలనే భగవంతుడు ఏం చేశాడు? కరోనా రూపత్తులో అవతారం తీసుకొని వచ్చాడు. కరోనా ఒక అవతారమే. లేకపోతే ఈ ప్రపంచంలో అందరికీ పాఠం చెప్పాలంటే అందరినీ చేతులు కాళ్ళు కట్టేసినట్లుగా 2 సంవత్సరాలుగా కొంచెం కంట్రోల్కి వచ్చారు కదా. మరి భగవంతుడు వీళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనేది ఆయన తెలుసు. ప్రపంచం మొత్తమును ఒకేసారి వాళ్ళకి ఉన్నటువంటి అహంకారం, మేము శాస్త్రజ్ఞులము, మేము ఇది కనుక్కున్నాము, మేము అది కనుక్కున్నాము, మేము కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేశాము, ఇలా అని అనుకుంటున్న వీళ్ళందరికీ మొత్తం అన్ని గవర్నమెంట్స్కి, ప్రజలకి, రాజులకు అందరికీ కూడా ఒక పెద్ద పాఠం ఈ కరోనా. కాబట్టి లేకపోతే మనిషి అణుగుతాడా? వీడు చేసేటువంటి అక్రమాలు చూద్దాం ఎంత మరలా విజృంభిస్తాడో, ఏం చేస్తాడో. కాబట్టి ప్రకృతి తనకు తెలుసు. మనము మద్దుమీరిపోతే ఎట్లా ఏమి చేయాలనేటువంటిది ఆ భగవంతుడు ఇట్లా చేస్తుంటాడు. కాబట్టి దీనికి భగవంతుడిని మనం ఏమి అనకూడదు. మనము చేసిన తప్పులకే మనకు శిక్ష వస్తున్నదని తెలుసుకోవాలి. ఇది ఎవరి తప్పు, ఏ దేశం తప్పు అని చెప్పకూడదు. మనుషులలో ధర్మము లేదు, శాస్త్ర జ్ఞానము లేదు, ఆస్తికత్వం లేదు, నాస్తికులు ఎక్కువైపోతున్నారు, భౌతికవాదులు ఎక్కువైపోతే మరి కలియుగంలో ఇవన్నీ అనుభవించాల్సిందే. ఒక పక్కన ఇట్లా అవన్నీ ఉన్నా కూడా
మరి మనకిట్లాంటి మనశ్శాంతి దొరికేది? మాకు అంతా మంచిగా ఉండాలని ఆశిస్తున్నాము, మేము భక్తులము, మేము ఆధ్యాత్మిక సాధకులం అంటే ప్రార్థించండి, అంతే. ప్రార్థించండి. మనము ఎలా నడుచుకోవాలనేది మనము చేయగలిగినంత వరకు 99 పాళ్ళు మనం చేస్తూ ఉండాలి. మనం ఈ ఆధ్యాత్మిక చింతనలో, భగవత్ కథలో, సత్సంగములో పాల్గొంటూ ఈ లోకములో పోయే పోకడను చూసి చాలా దుఃఖపడి మనము భయపడకూడదు. మనము భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, భగవంతుడి మీద ఆధారపడి ఉన్నవాళ్ళం కాబట్టి, మనము ధైర్యముగా మనం ఏమి చేయాలి, భగవంతుడు మనకి ఏమి బోధిస్తున్నాడు, నేను ఎలా నడుచుకోవాలి అనేది ఆలోచించి అలా నడుచుకోవాలి. సరేనా? కాబట్టి ఇక్కడ మరొక విషయం కూడా చెప్తాను. ఇవన్నీ ఏంటండి, కథ చెప్పకుండా ఏవో మాట్లాడుతున్నారు అనుకోకండి. కథలో మనకు రావలసిన ప్రయోజనము ఈ విషయం తెలుసుకోవటమే. దానికోసమే ఆ రోజుల్లో అప్పుడే ఈ ఇంద్రుడు యాగము, గోవర్ధన పర్వత ఉద్ధారణమని కథ రూపంలో మనకు అప్పుడే వ్యాసుల వారు రాసి పెట్టారు. ఇది ఇప్పుడు ప్రయోజనపడుతుంది తెలుసుకొని అర్థం చేసుకోవడానికి. ఇంకొకటి చూడండి, ఈ వైల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ ఓకే అని చెప్పి పెద్ద లా, చట్టం, దానికి ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఫారెస్ట్లో ఉన్నటువంటి జంతువులని క్రూర మృగముల రక్షణ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, దానికి లా అన్నీ పెట్టారు. పోలీసులు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా జంతువుని కనుక షూట్ చేశాడు పర్మిషన్ లేకుండా, కారణం లేకుండా అట్లా అంటే వాడి మీద కేసు పెడతారు. ఇప్పుడిప్పుడే జరిగింది కదా, ఒక సినిమా హిందీ యాక్టర్ ఒక జింకని షూట్ చేశాడు. అతడి మీద ఇప్పుడు కేసు, ఇంకేమైందో నాకు తెలియదు, దాని గురించి పెట్టారు కదా. అందుకనే ఇప్పుడు వాటన్నిటిని రక్షిస్తాడు. అసలు అడవిలో ఉన్న జంతువులతోటి మనకెందుకు సంబంధం? మనమేమంటే ఆ అడవిలో పోవాలి, అడవిలో కూడా రోడ్లు వేసుకోవాలి, అడవుల్ని అక్కడక్కడ కావాలంటే నరకాలి, ఇట్లా పెట్టి వాళ్ళ దగ్గరికి వాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ జంతువులను అవి గ్రామాల్లో ప్రజల మీద పడతాయి. లేకపోతే వాటంతట అవి చక్కగా జీవిస్తున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే, అడవిలో ఉన్నటువంటి క్రూర మృగములను రక్షించడానికి చట్టం లా పెడతాడు, కానీ ఇక్కడ కంటికి ప్రత్యక్షంగా కనపడేటువంటి గోరక్షణ కోసం, గోహత్యని నిషేధించడం కోసం లా పెట్టడేంటి? లా తీసుకురావాలంటే ఎంత కష్టంగా ఉన్నది. చక్కటి గవర్నమెంట్ వచ్చినా కూడా దేశభక్తితో కూడినటువంటిది, సనాతన ధర్మమును ఆదరించి రక్షించాలని ఆశతో ఉన్న గవర్నమెంట్ ఉన్నా కూడా అన్ని రాష్ట్రాల్లో దీనిని అమలుపరిచే చక్కగా స్ట్రిక్ట్ లా పెట్టడానికి ఇంకా ధైర్యం రాలేదు ఈ భారతదేశంలో. చూడండి ఎంత ఘోరం ఇది. దీనిలో ఒక విషయం ఉందండి, ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఏంటంటే, ఈ గోవులు, పశువులు అనేటువంటివి అవి మనకు పోషణకు. ఇప్పుడు చూడండి, చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు తల్లి పాలు తాగి పెరిగి కొంచెం తల్లి పాలు ఇంకా లేవు, నిలిచిపోయిన అన్నప్పుడు ఆ తర్వాత ఆధారపడి పెరిగేటువంటిది ఆవు పాలు. అంటే తల్లి ఎంత ముఖ్యమో తల్లి లాంటిది ఆవు. అప్పుడు ఆ ఆవుని చంపుతాడు, తింటానంటాడంటే అర్థమేమిటి? మాతృహత్యే కదా. ఆలోచించాము ఎప్పుడైనా? అందుకనే ఈ గుడులలో దేవుళ్లకు పాలు పెరుగులు పెట్టి అభిషేకం చేయమని ఎందుకు పెట్టారో తెలుసా? ఆ దేవుడికి అక్కర్లేదు అవన్నీ, శివలింగానికి అక్కర్లేదు, శాలిగ్రామానికి అక్కర్లేదు. అవన్నీ ఎందుకు పెట్టారంటే, అలా పెట్టినందువలన మనం అవి తప్పనిసరిగా కావాలి కాబట్టి, అప్పుడు పశువులను పోషించాలి కాబట్టి, పశువులను చక్కగా ఉపయోగించి వాటిని పోషించి రక్షించి వాటి నుంచి మనం ప్రయోజనం పొందుతున్నాం కాబట్టి వాటిని చంపటం మానేస్తాడు. అందుకని ప్రతిరోజు పొద్దునుంచి రాత్రి దాకా మనకు యజ్ఞము, యాగము, పూజ, పునస్కారం, అభిషేకం అన్నిట్లో పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కావాలి. అఫ్కోర్స్ మనం పొట్టకి తినటానికి కూడా కొంచెం కావాలి. ఎందుకు? కాబట్టి చూడండి, ఇదే కృష్ణుడు ఇక్కడ చెప్పబోతున్నాడు. అప్పుడు ఇంద్రుడికి
యాగం చేయటం కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మనం దేని మీద అయితే ఆధారపడి ఉన్నామో ఈ గోవులకు పూజ చేద్దాము. మనందరం గోవుల మీదనే కదా ఆధారపడి ఉన్నాము, మనకు సంపదంతా గోవులే కదా. అలాగే ఈ గోవులను మనలను అందరికీ కావలసిన ఆహారమును పచ్చిక బయడు గడ్డిని ఇస్తూ మనకు పండ్లని ధాన్యమునిచ్చేటువంటి ఈ అడవులు, ఈ నదులను, మనకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఈ గోవర్ధన పర్వతమును వీటన్నిటిని పూజిద్దాం. ఎందుకంటే మనకిప్పుడు ప్రత్యక్షముగా మన మనుగడకు ఉపయోగపడుతున్నటువంటి ఇవే కదా. అప్పుడు అవే కదా మనకు దైవం. వాటికి మనం గ్రాటిట్యూడ్ చూపించి వాటికి మనం పూజ చేస్తే పరమాత్మకు సంతోషం వస్తుంది. అప్పుడు నేను సంతోషపడతాను, నాకు ఇది ఇష్టం అని కృష్ణుడు చెప్తాడు ఇండైరెక్ట్గా. చెప్పంగానే అందరూ మెచ్చుకొని కాబట్టి ఇప్పుడు ఆ ఇంద్రుడి యాగానికి ఏవైతే మీరు ఏర్పాటు చేశారో అవన్నిటిని కూడా ఆ గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకురండి, బండ్లల్లో అన్నీ అక్కడికి తీసుకురండి. అందరు చక్కగా కొత్త బట్టలు వేసుకొని అలంకారం చేసుకొని మీ పశువులన్నిటిని కూడా అలంకారం చేసి తీసుకురండి. బ్రాహ్మణులకు, వేదవేత్తలకు పూజ చేయాలి, బ్రాహ్మణులను గౌరవించాలి. పిలిచారు. అలా అంత చక్కగా గోపూజ, బ్రాహ్మణ పూజ, తర్వాత గోవర్ధన పూజ అలా చేసి పెద్ద నైవేద్యం అని పెట్టేటప్పుడు కృష్ణుడు ఈ విషయంలో వాళ్ళకి నమ్మకం కలిగించాలని చెప్పి, అతడేదో పెద్దలు చెప్పినది తిరస్కరించారనే భావన రాకూడదని చెప్పి ఏం చేశాడు, చూడండి మనం పెట్టేటువంటి ఈ నైవేద్యము ఆ గోవర్ధన పర్వతము స్వీకరిస్తుంది, నాకు ఇష్టమని చెప్పాను కదా అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు, ఆ గోవర్ధన పర్వతము మీద పెద్ద తన రూపమును, ఆకారమును చూపించాడు. ఈ ప్రజలందరికీ చూసి అందరూ ఆశ్చర్యపోయినారు. కృష్ణుడే అక్కడ అదంతా ఆహారాన్ని తింటూ ఆనందిస్తున్నట్లుగా అక్కడ నైవేద్యం చూసారా, గోవర్ధన పర్వతము మనం పెట్టే నైవేద్యములు తీసుకుంటున్నది అన్నాడు. కానీ అక్కడ వాళ్ళందరూ కృష్ణుడు కనపడ్డాడు. ఎందుకు ఈ మ్యాజిక్ లాంటిది ఇట్లా చూపిస్తున్నాడంటే వీళ్ళ హృదయాల్లో ఏకాత్మ భావం రావాలి. తను ఈశ్వరుడు అనేటువంటిది ఇప్పుడే కొంచెం గ్రాడ్యువల్గా ప్రకటిస్తున్నాడు. చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు పోతననే వధం చేసినప్పుడు ఎవరికీ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అలా చూపించిన తర్వాత నైవేద్యం పెట్టారు అన్నీ అని అందరూ ఆనందంగా చక్కగా వాళ్ళ ఇళ్ళకి బండ్ల మీద వచ్చేసారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రుడికి అతి కోపం వచ్చింది, తీవ్రమైన కోపం వచ్చి ఈ మనుషుడుగా పుట్టిన ఈ చిన్నపిల్లవాడు, మనుషుడైనటువంటి చిన్నపిల్లాడు ఇంకా తిడుతున్నాడు కృష్ణుడినిను ఈ గోకుల వాసులని. ఏం తిడుతున్నాడంటే, నాకు ఇవ్వవలసినటువంటి ఈ పూజ ఆరాధనను ఆ కృష్ణుడు చెప్పినది, పిల్లవాడు చెప్పినది విని వీళ్ళందరూ ఏం చేశారు అని చెప్పి తర్వాత అధ్యాయానికి వచ్చేసాను నేను. ఇప్పుడు ఇక్కడ ఏమంటా, అథ పంచవింశోధ్యాయ, ఇంద్రుడి కోపం వస్తుంది. ఇక్కడ గోవర్ధన ఉద్ధారణము జరుగుతుంది. ఏం చెప్తున్నాడంటే, కృష్ణుని ఇంద్రుడి కోపంతో తిడుతున్నాడు. వాచాలం బాలి సంస్తబ్ధం అగ్నం పండితమానినం కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపామే చక్రురప్రియం. ఈ గోపాలకులందరూ కూడా ఆ మనుష్యుడైనటువంటి ఒక పిల్లవాడైనటువంటి ఆ కృష్ణుడుని చెప్పినది నమ్మి అతన్ని ఆశ్రయించి వీళ్ళందరూ కూడా, ఎవరంటే ఆ కృష్ణుడు పొగరుబోతు, మూర్ఖుడు, గర్విష్టి, అజ్ఞాని, పండితుడని అన్నీ తెలుసుని అభిమానపడేటువంటి వాడు, మరణించే స్వభావం ఉన్నటువంటి పిల్లవాడు అని చెప్పి ఈ విధంగా ఇంద్రుడు మాట్లాడి తర్వాత కోపంతో ఏం చేశాడు,
మేఘముల యొక్క దేవతలు ఓకే సాంవర్తికమనే ప్రసిద్ధి చెందిన మేఘగణాలు ఉన్నాయిట. అవి ఏంటంటే ప్రళయకాలంలో వర్షాన్ని అంత తీవ్రం కుంభపోత కురిపిస్తాయి. వాళ్ళని పిలిచి నేను కూడా మీతోటి వస్తాను, ఆ మరుద్దు గణాలు గాలి, వానకి పెద్ద తోడుగా గాలి కావాలి కదా, ఐరావతమునెక్కి నేను వస్తాను, మనందరం వెళ్ళి ఆ గోకులమును నాశనం చేస్తాం రండి అని చెప్తే అప్పుడు పెద్ద వర్షం వచ్చింది. ఎంత వర్షం అంటే వడిగళ్ళ పడి అసలు జనాలందరూ మూర్ఛపోతున్నారు, స్పృహ తప్పిపోతున్నది. ఆవులన్నీ కూడా అంత ఎక్కడ చూసిన జలమయమైపోయి వెంటనే మేఘాలు రావటం, గాలి రావటం, వర్షం రావటం. అది వర్షాకాలం కాకపోయినా కూడా అలా కుంభపోత వర్షం వలన అందరూ భయపడి వణికిపోతుంటే అందరు కృష్ణుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు. కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్భక్తవత్సల. కృష్ణ కృష్ణ, ఓ మహాత్మా మహాభాగ, గోకులమునకు ప్రభువైనటువంటి వాడ, మమ్మల్ని అందరినీ రక్షించు, నువ్వు తప్ప ఎవరు రక్షించలేరని అడిగారు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ఈ ఇంద్రుడు చేసినటువంటి పని మూర్ఖత్వము చేత లోకపాలకులమనే గర్వముతోటి అభిమానపడి ఇంద్రులు వీళ్ళ అజ్ఞానాన్ని నేను పోగొట్టాలి అని చెప్పి భావించినటువంటి శ్రీకృష్ణుడు ఏం చేశాడట, ఈ గోకులమంతా నా ప్రాణంతో సమానము, వీళ్ళందరూ ఒరే నా కుటుంబము అని చెప్పి వెంటనే ఏం చేశాడు, ఆ గోవర్ధన పర్వతం దగ్గరకు వచ్చి ఇత్యుక్తేకేన హస్తేన కృత్వా గోవర్ధనాచలం తదారలీలయా కృష్ణ ఛత్రాకమివ బాలకః. గోవర్ధ పర్వతమును ఒకే చేతితో అట్లా పెగలించి చేతితో లేవదీసి ఆ చిటికిన వేలు మీద నిలబెట్టాడని ఇక్కడ చెప్పలేదండి భాగవతంలో, కానీ మనకు అది మరి వేరే ఎక్కడ చెప్పబడిందో మనం చూస్తాం జనరల్గా. చిటికిన వేలు మీద ఆ గోవర్ధన పర్వతాన్ని అట్లా నిలబెట్టాడు. తన యొక్క కాళ్ళు రెండును ఎప్పుడూ స్టైల్గా నిలబడేట్లుగానే పెట్టుకొని ఇంకొక చేతిలో ఫ్లూట్ పెట్టుకొని వాయిస్తూ, ఆ వాయించడానికి ముందు అందరినీ ఎట్లా గొడుగుని ఎట్లయితే అవలీలగా పైకెత్తి పెడతామో ఒక చిన్న పుట్ట గొడుగు ఉంటుందే అట్లాగా ఆ పర్వతాన్ని అవలీలగా లేపేశాడు. గోవర్ధన గిరిధారి జయ గిరిధారి సుగంధ తులసి దళవనమాలే గిరిధారి జయ గిరిధారి. భగవంతుడికి గోవర్ధన పర్వతమును ఎత్తడం అని గిరిధారి అనే పేరు వచ్చింది. మీరాబాయికి చాలా ఇష్టమైనటువంటి రూపం ఈ గిరిధారి. మేరేతో గిరిధర్ గోపాల్ దూసురోన కోయి మేరేతో గిరిధర్ గోపాల్. గిరిధర, గిరి అంటే కొండని ధరించి ఉన్నవాడు చేతి మీద పట్టుకొని లేపాడు. ఎప్పుడైతే భగవంతుడు లేపి వెంటనే అందరిని పిలుస్తున్నాడు, అందరూ రండి తండ్రి అమ్మలు అందరూ కూడా పిల్లలు అందరూ మీ సామాన్లన్నిటిని బండ్ల మీద నింపేసుకొని అందరు ఈ పర్వతము కిందకి వచ్చి దీని నీడలో రక్షణ తీసుకోండి అని చెప్పి, భయపడద్దు, నేను ఎట్లా మోస్తాను దీనిని చెప్పి మీరేం భయపడక్కర్లేదు, రండి అని పిలిస్తే అందరూ ఆశ్చర్యముతో అట్లా చూస్తున్నారు. సరే ప్రాణరక్షణ వెంటనే అందరూ వాళ్ళ సామానులు బండ్లను ఆవులను అన్నిటిని తీసుకొని ఆ గోవర్ధన పర్వతం కిందకి వచ్చి ఆ కృష్ణుణ్ణే చూస్తూ కళ్ళు కూడా ఆర్పకుండా అందరూ ఏమిటి అద్భుతం అనేది వాళ్ళకి తెలియలేదు. అందరూ కూడా అక్కడికి వచ్చి ఇంకా ఆనందంగా కృష్ణుడి గురించి చక్కగా పాడుతూ పొగుడుతూ ఉంటే, కృష్ణుడేమో ఒక చేతిలో ఫ్లూటును పెట్టుకొని వాయించుతూ ఈ విధముగా లోకమును రక్షించుటకు వచ్చినటువంటి ఆ కృష్ణుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం
ప్రపంచం మొత్తాన్ని గురించి చెప్పాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు దానిలో ఒక చిన్న శాంపులే ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకుల వాసులను రక్షించటం. ప్రజలందరూ కూడా అప్పుడు అక్కడి కిందకు వచ్చి కృష్ణుని ప్రార్థించారు, నమస్కారం పెడుతున్నారు, పాటలు పాడుతున్నారు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అన్ని కష్టాలను దుఃఖాలను నాశనం చేయగలిగినటువంటి హే పరమాత్మ, ఏ గోవింద, నీకు నమస్కారము కృష్ణ వాసుదేవ అని ప్రార్థిస్తూ ఆనందంగా ఆ గోవర్ధన పర్వతం క్రింద రక్షణలో, కృష్ణుడి యొక్క రక్షణలో వాళ్ళందరూ అక్కడ తలదాచుకున్నారు. ఎన్ని రోజులు జరిగింది ఇట్లా? 7 రోజులుటండి. 7 రోజులు అఖండముగా వర్షం కుంభపోతగా కురుస్తూనే ఉన్నది. ఇంకా ఇంద్రుడికి వల్ల కాలేదు, ఇంకేం చేసి వీళ్ళని మనం భయపెట్టాలి. అందుకని ఈ ఆశ్చర్యాన్ని చూసి, ఈ భగవంతుడి యొక్క మాయాలీలను చూసి 7 రోజులు కూడా అందరూ అట్లాగే కృష్ణుడు కదలకుండా, ఆకలి దప్పికలు ఏమి లేకుండా చలించలేదు ఆ చోటు నుంచి. ప్రజలు కూడా మైమరచి ఆ అద్భుతమైనటువంటి భగవత్ సాన్నిధ్యంలో ఆ లీలను చూసి సమాధి స్థితిలో అట్లా ఉండిపోయారు అందరూ కూడా. ఇంద్రుడు చాలా విస్మయం చెంది తను చేసిన తప్పుకి సిగ్గుపడుతూ మేఘాలన్నిటిని కూడా వెనకకు మళ్ళించాడు. ఈ భగవంతుడు నేను మరిచిపోయాను, ఇక్కడ వచ్చింది ఎవరు ఈ కృష్ణుడని. సర్వశక్తిమంతుడైన శ్రీ భగవానుడు మరలా 7 రోజుల తర్వాత వర్షమంతా తగ్గగానే అందరినీ కూడా మీరందరూ ఇప్పుడు మీ స్థానాలకు వెళ్ళండి, బయటికి రండి అందరని చెప్పి అందరినీ బయటికి పంపించి ప్రజలందరూ చూస్తుండగానే ఆ పర్వతాన్ని అట్లాగే తన చేతిలోంచి మళ్ళీ భూమి మీద స్థాపనం చేశాడు. ఆ గోవర్ధన పర్వతం ఎంత పుణ్యం చేసుకున్నదో, అది ఎవరో ఏ మహాత్ముడో ఏ జ్ఞానియో. అందుకని ఆ గోవర్ధన పర్వతమును ఈరోజు కూడా బృందావనం వెళితే ప్రదక్షిణం చేసి నమస్కరించి దానిని పూజించి ఆరాధిస్తుంటాం. గోపాల గోపాల రాధే నందలాల. అందరికీ ఆనందం, బండ్ల మీద ఆనందంగా కృష్ణుడి యొక్క గొప్పదనాన్ని, లీలలను, పాటలను పాడుతూ గోపాల గోపాల రాధే నందలాల మురళి మనోహర రాధే నందలాల గోవర్ధన గిరిధారి రాధే నందలాల గోవర్ధన గిరిధారి రాధే నందలాల మురళి మనోహర రాధే నందలాల రాధే నందలాల రాధే నందలాల. కృష్ణచంద్ర భగవాన్ కీ జై. ఆ తర్వాత అధ్యాయంలో అందరి ఇళ్ళకెళ్ళి వాళ్ళు కానీ ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోలేకుంటున్నారు. ఏమిటి మనం చూసింది, జరిగింది ఏంటి, కళ నిజమా? గోకులంలో పెద్దలందరూ కూడా నందుడి దగ్గరికి వచ్చి పెద్ద సమావేశం పెట్టి ఆశ్చర్యంతో అడుగుతున్నారు అందరూ కూడా. ఈ బాలకృష్ణుడు చేసే లీలలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మనము ఏ చదువులు ఏమీ లేనటువంటి ఈ ఆవులను మేపుకుండేటువంటి ఈ గొల్లపల్లెలు మన మధ్యలో జన్మించాడు ఇటువంటి గొప్ప బాలుడు. మనం దీనికి అర్హులమేనా, ఇంతటి భాగ్యాన్ని పొందాం అని చెప్పి ఇక్కడ భాగవతం నిరూపిస్తున్నది. కృష్ణుడికి ఈ గోవర్ధన పర్వతమును లేపినప్పుడు చేతిలో 7 సంవత్సరాలండి. అందుకని ఆ రోజు చెప్పాను, ఆ వస్త్రాపహరణం చేసేటప్పుడు కృష్ణుడికి 6 సంవత్సరాలు, ఇప్పుడు 7 సంవత్సరాలు. యస్ సప్తహాయనో బాలః. చూడండి ఇక్కడ 7 సంవత్సరములు ఉన్నటువంటి ఈ బాలుడు. ఓకే,
కరీణైకేన లీలయ. ఒక చేతితో ఈ పెద్ద పర్వతాన్ని లేపటం ఏమిటి? ఎట్లా లేపాడు? ఒక ఏనుగు ఆ జలములో ఉన్నటువంటి గజేంద్ర మోక్షంలో ఒక చిన్న తామర పువ్వుని తొండముతోటి లేపటం ఏనుగుకి ఏమైనా కష్టమా? అది పెద్ద పెద్ద చెట్టునే పట్టుకొని వెళ్తుంటుంది తొండంలో. అట్లా అవలీలగా ఆ పెద్ద గజేంద్రుడు గజరాజివ పుష్కరం అట్లా లేపి చిన్న పేపర్ కూడా వెయిట్ అని అనిపించలేదు. ముఖం చిరునవ్వుతోనే ఉన్నాడు కృష్ణుడు. ఇలా ప్రజలు కృష్ణ బలరాములను వీళ్ళ లీలను మొదటి నుంచి స్మరించుకుంటున్నారు. అన్నీ నందబాప ముందే. ఏమిటి? పూతన సంహారం, తర్వాత బండి రూపంలో వచ్చినటువంటి తృణావర్తడు, అప్పుడు శకటాసురను, తర్వాత నడుముకి రోలు కట్టినప్పుడు దామోదరుడిగా ఉన్నప్పుడు ఆ రెండు చెట్ల మధ్యలో వెళ్తూ చెట్లు రెండుని పడగొట్టడం, బకాసురుడిని సంహరించటం, దూడ రూపంలో వచ్చినట్టు వత్సాసురుడిని సంహరించాడు, ధేనుకాసురుడిని, ప్రలంబాసురుడిని, కాళీయుడిని, ఇన్ని అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఆ పర్వతాన్ని లేపేశాడు. మాకు అందుకని ఓ నంద, నీ పుత్రుడి మీద మాకు అనుమానం కలుగుతున్నది అన్నారు. మాకు సందేహంగా ఉంది ఇతడు ఎవరు అని. అప్పుడు నందుడు చెప్తున్నాడు, నందుడికి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు రహస్యాన్ని చెప్తున్నాడు. ఏమిటి? ఆ రోజు మా ఇంటికి గర్గాచార్యుల వారు వచ్చారా, ఈ పిల్లలకి పేర్లు పెట్టారు, మీకెవరికి తెలీదు. అప్పుడే ఆయన ఈ మాటలను నాకు చెప్పాడు కొన్ని. ఏమిటంటే ఈ పుత్రుడి గురించి, ఇతడు చేయబోయే గొప్ప లీలల గురించి, ఇతడు ఎన్నో జన్మలలో ఎన్నెన్నో పేర్లలో పుట్టాడని అన్నీ ఆయన చెప్పాడు. అదంతా ఈరోజు సత్యమవుతుంది. కాబట్టి మీరు సందేహపడవలసిన అవసరం లేదు, ఓకే అని చెప్పి ఇట్లా అన్నీ చెప్పాడు. మీరు సందేహించవలసిన అవసరం లేదు. ఆ రోజునే గర్గాచార్యులు వారు, ఆయనకి తెలియనిదేముంది అని చెప్పంగానే వీళ్ళందరూ ప్రజలందరూ కూడా, కాబట్టి నీ పిల్లవాడప్పుడు సాక్షాత్ నారాయణుడితో సమానము అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత కాబట్టి ఈ పిల్లవాడు కృష్ణుడు ఇక్కడ సాక్షాత్ నారాయణుడి యొక్క అవతారమే అని నేను కూడా భావిస్తున్నాను. అందరు ఇప్పుడు తెలుసుకున్నారు భగవంతుడు అవతరించాడు అక్కడని. ఈ విధముగా అయిన తర్వాత ఈ ఇంద్రుడు సిగ్గుపడిపోయాడు కదా ఈ చేసిన తన పనికి. తన గర్వము భంగమైపోయింది. కృష్ణుడు ఏకాంతముగా ఉన్నప్పుడు వెంటనే మరుసటి రోజు ఎప్పుడో ఎవ్వరూ లేరు, కామధేనుని గోలోకము నుంచి కామధేనును కూడా తీసుకొని గోవిందుడికి కృష్ణుడికి అభిషేకం చేయటానికి దిగొచ్చాడు. ఓకే, దిగొచ్చిన తర్వాత అప్పుడు ఇంద్రుడు అక్కడ కృష్ణుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి తన దగదగా మెరిసేటువంటి కిరీటమును భూమి మీద కృష్ణుడి కాళ్ళకి తగిలేట్లుగా పెట్టి నమస్కరించి చక్కటి ప్రార్థన చేస్తున్నాడండి. 10 శ్లోకాలతో కూడినటువంటి ఇంద్రుడి యొక్క ప్రార్థన. ఇదిలో 1-2 శ్లోకాలు అర్థం చెప్తాను. భగవంతుడు ముందు ఇప్పటి వరకు ఎన్నెన్నో ప్రార్థనలు వాళ్ళు చేసినవి వీళ్ళు చేసినవి, పుట్టినప్పుడే వసుదేవుడు దేవకి చేసినది, తర్వాత బ్రహ్మదేవుడు స్తుతి చేసినది, అనేక రకాలైనటువంటి స్తుతులు. భగవంతుడు ముందు ఎవరు స్తుతి చేసినా కూడా వాళ్ళు ఆ భగవంతుడిని పూర్ణ స్వరూపుడుగా అద్వైత ఏక వస్తువైనటువంటి నిర్గుణ నిరాకార పరబ్రహ్మముగా భావించి ఆ జ్ఞానముతోనే వాళ్ళు స్తుతి చేస్తారు. ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము ముందు ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ వ్యక్తిని ప్రార్థించేటప్పుడు మరొక భావన వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇంద్రుడు చక్కగా మొదటి శ్లోకంలో విశుద్ధ సత్వం తవ ధామ శాంతం
తపోమయం ధ్వస్తరజస్తమస్కం మాయామయోయం గుణసంప్రవాహో న విద్యతే తే గ్రహణానుబంధం బంధః. ఇలా ప్రారంభించి అంత వేదాంతమేనండి. ఉపనిషత్తుల యొక్క భాష, మాటలన్నీ కూడా పదాలు అటువంటివి. ఓకే, నువ్వు విశుద్ధ స్వరూపుడవు. ఓకే, నీ యొక్క ధామం శాంతమైనటువంటిది, తపోమయమైనటువంటి వాడవు నువ్వు. ఓకే, రజస్తమ గుణములను అన్నిటినీ అతిక్రమించి నిలిచున్నవాడవు. మాయా నీ యొక్క శక్తి, ఈ గుణ ప్రవాహము మాయదే అయినది కూడా మాయ నీ చేతుల్లో ఉన్నది కాబట్టి నిన్ను ఆ అజ్ఞానము నిన్ను బంధించదు. ఇట్లా పరబ్రహ్మ పరమాత్మని స్తుతి చేస్తూ దుష్టులను శిక్షించుటకు శిష్టులను రక్షించుటకే నువ్వు అవతారం తీసుకొని వచ్చావు ఇప్పుడు అని చెప్పి, తర్వాత గర్వపడిన వాళ్ళ యొక్క గర్వమును భంగమును చేస్తావు, వాళ్ళకి హితమును బోధిస్తూ వాళ్ళ ప్రవర్తనని మార్చేందుకు నువ్వు కంకణం కట్టుకుంటావు. ఓకే, అందుకని నీ లీలలు కూడా దుష్టులను శిక్షించి దారికి తెచ్చుటకే ఈ లీలలన్నీ కూడా. అటువంటి నీకు నా నమస్కారము. మరలా ఇంకొకసారి నాకు ఇలాంటి దుర్బుద్ధి కలగకూడదు, నన్ను అనుగ్రహించు భగవానుడే అని చెప్పి చివర ఒక శ్లోకంలో నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పదయే నమః. పూర్ణ బ్రహ్మస్వరూపుడైనటువంటి కృష్ణ, వసుదేవపుత్రుడైనటువంటి ఈ ఆదవుల వంశమునంతటిని నువ్వు రక్షించి అనుగ్రహించుట కాక భక్తులను పాలించుటకు వచ్చినటువంటి నీకు నమస్కారము. సకల ప్రాణుల రూపంలో ఉన్నటువంటి నీకు నమస్కారము. ఆత్మస్వరూపుడవు నువ్వు, నేను నిన్నే శరణు వేడుకుంటున్నానని చెప్పి 10 శ్లోకాలు ఇంద్రుడు చక్కగా ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత ఆ కామధేను యొక్క పాలను పితికి అవి అభిషేకం చేసి భగవంతుడికి గోవింద అనేటువంటి సురభి, కామధేను కూడా సురభి మరొక పేరు కామధేనుకి, అది కూడా ప్రార్థన చేస్తున్నది ఆమె కూడా. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవ భవతాలోకనాథేన సనాథా వయమచ్యుత. ఇలా ప్రార్థన చేసిన తర్వాత అభిషేకం చేసి గోవిందుడనే పేరుని బిరుదుని పెట్టాడు ఇంద్రుడు. ఇంద్రుడు అభిషేకించి ఓకే గోవింద పట్టాభిషేకం. ఓకే, సుఖదేవులు వారు చెప్తున్నారు. అప్పుడే గోవిందుడు అనేటువంటి బిరుదు ఆకాశగంగ జలమురాగా, తర్వాత ఈ సురభి కామధేను యొక్క పాలు వీటన్నిటి చేత అభిషేకం చేసి కృష్ణుడికి గోవింద అనే పేరు పెట్టాడు. గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల. గోవింద అంటే ఆవులను రక్షించేవాడు, గో అంటే వేదములు, గో అంటే మన ఇంద్రియములు, ఇంద్రియములకు వేదమునకు లోకములు అన్ని జీవరాశులకు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడి పేరు గోవిందుడు. గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల. గావో గావో హరి గుణ గావో జయ హరి గోపాల. గావో గావో హరి గుణ గావో జయ హరి గోపాల. గోవింద గోపాల హరి హరి గోవింద గోపాల. గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోపాల గోవింద గోపాల.
కృష్ణచంద్ర భగవానికి జై. ఈ విధముగా గోవింద పట్టాభిషేకం, ఇంద్రుడు కూడా ఆనందముగా తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక చిన్న మధ్యలో కథ వస్తున్నది. ఏమిటంటే తర్వాత అధ్యాయంలో ఒకరోజు ద్వాదశి రోజున ఈ నందబాపుడు ఏకాదశి వ్రతం ఉండుంటాడు. ద్వాదశి రోజున స్నానము కొరకు యమునా నదికి వెళ్ళాడు. కానీ ఆ యమునా నదికి వెళ్ళినప్పుడు చాలా ఇంకా తెల్లవారుసాము కూడా అవ్వలేదు. కొంచెం ముందు ఇంకా రాత్రి ముగియలేదు, టైం తెలియలేదు. ఏమిటో మరి చాలా తొందరగా మెడుకు వచ్చిందో మరి 2 గంటలకో అప్పుడు ఎప్పుడో నదికి వెళ్ళాడు. రాత్రి సమయంలో ఇట్లా వచ్చి నదిలో స్నానము చేయటానికి వచ్చినందువలన వరుణుడు, ఆ జలదేవత అయినటువంటి వరుణుడు యొక్క సేవకుడు ఒక యక్షుడు అక్కడ వచ్చి ఏంటంటే అప్పుడు నదులను రక్షిస్తూ కాపాడుతూ ఆ వరుణ దేవత యొక్క గాడ్స్ ఉంటారు. రాత్రిపూట నదుల్లో స్నానాలు చేయకూడదు. దీని ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం అవుతుంటానికి ముందు చేయాలి. అవుతున్నప్పుడు 4-4:30 అట్లా అతన్ని పట్టుకొని ఇంకా నేరుగా ప్రాణముతోటి ఆ శరీరముతోటి వరుణుడి దగ్గరికి తీసుకెళ్ళాడుట. ఇది ఎట్లా జరుగుతుందని అడగండి. అది నందుడి యొక్క పుణ్యం. వరుణ లోకానికి వెళ్ళిపోయాడు, తీసుకెళ్ళాడు అతడు. అక్కడ అప్పుడు ఇక్కడ గోకులంలో అందరూ నందబాప పొద్దున స్నానానికి వెళ్ళాడు, రాలేదు, కనపడలేదని అందరూ కూడా కొంచెం తొందరపడ్డారు. ఆతృతతోటి ఒకరినొకరిని విచారిస్తూ అట్లా వచ్చి కృష్ణుడి దగ్గర చెప్పారు, మీ తండ్రి గారు నందుడు కనపడట్లేదు, ఏమైనదో ఏమిటో అంటే కృష్ణుడికి వెంటనే తెలిసింది వరుణలోకంలో ఉన్నాడు, అక్కడికి తీసుకెళ్ళినది. అప్పుడు కృష్ణుడు వరుణలోకానికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ వరుణుడు కృష్ణుడిని చూసి ఆశ్చర్యపడి, ఎందుకంటే కృష్ణుడిని అక్కడికి రప్పించాలని ఉద్దేశం, చూశారు కదా దేవతలతోటి ఆడుకోవటం ఇదంతా మధ్య మధ్యలో. సో ఇప్పుడు ఇంద్రుడితోటి ఆడుకున్నాడు భగవానుడు, ఇప్పుడు వరుణ దేవతోటి. వరుణుడు అక్కడికి రాగానే ఆయన లేచి నిలబడి ముందు వెళ్ళి నమస్కరించి ఆహ్వానించి కూర్చోబెట్టి పూజ చేసి నమస్కరించి ఇట్లా అన్నీ చేసి, అతడు కూడా ఆ భగవంతుడిని తెలుసు కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడు నిర్గుణుడని. నా సేవకుడు వాడికి మూర్ఖుడు, కార్యపరిజ్ఞానం లేదు, ఏదో తెలియక ఇట్లా మీ తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు, అతడు చేసిన ఈ పనికి నన్ను క్షమించాలని చెప్పి అడుగుతున్నాడు వరుణుడు వినయంతో. నీవు నన్ను కూడా అనుగ్రహించాలి, అనుగ్రహించి నీ తండ్రిని నువ్వు తీసుకెళ్ళు అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత అక్కడ సుఖదేవులు వారు చెప్తున్నాడు, లోకపాలకుడైనటువంటి వరుణుడు అంటే అక్కడ ఎంత ఐశ్వర్యం ఉంటుంది, ఎలా ఉంటుంది, వీళ్ళందరూ లోకపాలకులే కదా, అది మామూలు కంటికి ఎవరికి కనపడదు, వెళ్ళలేరు ఎవరు. కానీ నందుడికి ఆ భాగ్యం కలిగింది. ఇంకోటి ఏమిటంటే కృష్ణుడు చేసేటువంటి మ్యాజిక్ ఇదంతా. వీళ్ళకి తన పిల్లవాడు కృష్ణుడు చిన్న పిల్లవాడనే భావన పోయిటి పరమాత్మ అని చెప్పి జ్ఞానమును పొందటానికి వాళ్ళు ప్రయత్నించాలని చెప్పి కొంచెం కొంచెం ఇట్లా శాంపుల్ చూపిస్తుంటాడు. అప్పుడు నందుడికి ఆ లోకం చూడటమే కాకుండా ఆ లోకంలో అందరూ కృష్ణుడికి నమస్కరించి ఆహ్వానించి వినయంతో వాళ్ళు చేసేటువంటి మర్యాదను చూసి ఆశ్చర్యపడిపోయినాడు. తిరిగి వచ్చిన తర్వాత అదంతా బంధువులకి ఇక్కడ గోకులంలో అందరికీ చెప్తున్నాడు. ఓకే, కాబట్టి శ్రీకృష్ణుడు ఇంద్రియములకు గోచరము కానీ నాకు మనందరికి కూడా ఆయన లోకం కూడా చూపిస్తే బాగుంటుంది, కృష్ణుడి యొక్క ధామమును మనకు చూపిస్తే అని చెప్పి మనసులో అందరికీ కూడా ఒక ఆశ వచ్చింది. ఆశ వస్తే భగవంతుడు ఏం చేశాడు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికను తెలుసుకొని కరుణామయుడు ఆ కృష్ణుడు సంకల్పించి ఏం చేశాడు, గోపాలకులందరికీ అజ్ఞానమును దాటి ఉండేటువంటి ఆ తన యొక్క ధామము, దానిని ఏమంటాం సహజంగా వైకుంఠము అంటాం. వైకుంఠము అంటే ఎక్కడ చీకటి అజ్ఞానము పల్లము
గుంటలు లేనటువంటిది. వికుంఠరహితం అది వైకుంఠం. కుంఠం అంటే పల్లం అండి, దిగుడు. వైకుంఠం అంటే అర్థం ఇక్కడ పల్లం అంటే ఏమిటి? అజ్ఞానం లేని చోటు. ఏమిటది? జ్ఞానస్థితి. అది ఒక ప్లేస్ కాదు, అర్థం చేసుకోండి. మనకు కూడా అజ్ఞానం తొలగిందంటే అజ్ఞానం తొలగిన ఆ స్థితికి పేరే వైకుంఠము. జ్ఞానస్థితియే వైకుంఠము. ఏం చూపించాడు దానికి? ఇక్కడ సుఖదేవులు వారు చక్కటి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు, వేదాంతపరమైనటువంటి డిస్క్రిప్షన్. సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మజ్యోతిః సనాతనం యద్ధి పశ్యంతి మునయః గుణాపాయో సమాహితాః. ఆ ధామం వాళ్ళందరికీ ఏమిటి ఒక అనుభవాన్ని కలిగించాడంటే అజ్ఞానము లేనటువంటి ఆ జ్ఞానస్థితి అనుభవాన్ని కలిగించాడు. ఆ ధామం ఏమిటంటే అనంత పరబ్రహ్మయే. అది వచ్చి కాలానికి అతీతమైనది, అది స్వయముగా తనంతట తానే ప్రకాశించేటువంటిది. ఏ మహర్షులు, సాధకులు, యోగులందరైతే ఏకాగ్రమైన మనస్సుతో వాళ్ళు చిత్తములో సత్వరజస్తమ గుణములను అన్నిటినీ దాటి గుణాతీతులు అయి ఆ పరబ్రహ్మను ఆత్మరూపముగా దర్శించెదరు. చూడండి, ఇప్పుడు వైకుంఠానికి అప్పుడు మరి అర్థం ఏమిస్తున్నాడు? ఇదే కదా కరెక్ట్ అయిన అర్థం, సుఖదేవులు వారు చెప్పింది. ఇది సత్యం. ఇలా చెప్పి ఆ పరబ్రహ్మ రూపం అంటే అందరికీ బ్రహ్మానుభూతి ఏర్పడింది తత్కాలమునకి. అది తర్వాత వాళ్ళు అది దానిని సొంతము చేసుకొని వాళ్ళ సాధనలో వాళ్ళు దాన్ని పొందాలి. అందరు కూడా ఈ వైకుంఠ ధామమును దర్శించి కొంచెంసేపు తర్వాత అందరికీ మరలా సాధారణంగా అది మరచిపోయినారు. ఆ అనుభూతి తర్వాత మామూలుగా అందరూ ఈ లోకానికి ఈ స్పృహకు వచ్చేశారు. ఇలా ఒక అద్భుతాన్ని భగవంతుడు అక్కడ వాళ్ళందరికీ, గోకులవాసులకు, పుణ్యాత్ములైనటువంటి జీవులు వాళ్ళందరూ కూడా ధన్య జీవులు. మనందరం కూడా ఈ కథలను ఇప్పుడు వింటున్నామంటే మన హృదయంలో ఆ కృష్ణుడు జన్మించాడు, మన హృదయంలో ఆయన తాండవం చేస్తున్నాడు, ఆయన జ్యోతిగా ప్రకాశిస్తున్నాడు ఆత్మరూపముగాని. ఆనందముతోటి మనము కూడా ఆ వైకుంఠ ధామంలో ఉన్నాము ఇప్పుడు అని భావిస్తూ ఈరోజు కథని ఇక్కడ ముగిస్తాం. వచ్చే వారం రాసలీల మొదలవుతుంది. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం, గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.